శ్రీలంకపై టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనుకున్న భారత్ కు షాక్ తగిలింది. మొదటి టెస్టులో 165 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన శ్రీలంక జట్టు రెండో టెస్టును డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 290 పరుగులకి ఆలౌట్ అయి ఫాలోన్ ఆడిన శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖరి రోజు దాదాపు 72 ఓవర్ల బౌలింగ్ చేసిన భారత బౌలర్లు 3 వికెట్లు మాత్రమే తీయగలిగారు. సోనాల్ దినుష్ అద్భుత సెంచరీతో భారత జట్టు విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. 6 వికెట్లకి 229 పరుగులతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక జట్టు భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి సెషన్ లో పూర్తి ఆధిపత్యం చూపించింది. సోనాల్ దినుష్, కేసర నువ్వంతా కలిసి 7వ వికెట్ కు 112 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లంచ్ బ్రేక్ తర్వాత నువ్వంతాను మానవ్ సుతార్ అవుట్ చేశాడు. ఆ తర్వాత లాహిర్ కుమార్ కూడా 90 బంతులు ఎదుర్కొని 12 పరుగులు చేసి సోనాల్ దినుష్ కు అండగా నిలిచాడు. అయితే 9వ వికెట్ గా అతన్ని జడేజా పెవిలియన్ కు పంపాడు. మరోవైపు భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చాలా ఓపిక్ గా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో నిలదొక్కోపోయిన సోనాల్ దినుష్ 196 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఈ 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో అతడు 3వ సెంచరీ నమోదు చేయడం విశేషం. మొత్తంగా ఈ రెండో ఇన్నింగ్స్ లో 264 బంతులు ఎదుర్కొని 133 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో శ్రీలంక టెస్టు డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక లాహిర్ కుమార్ అవుట్ అయిన తర్వాత 9 ఓవర్లు బౌలింగ్ చేసిన టీమిండియాకు వికెట్ లభించలేకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించారు. ఇక రెండో టెస్టులో గెలిచి ఉంటే భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకి ఉండేది. అయితే రెండో టెస్టు డ్రాగా ముగియడంతో భారత జట్టు విజయాల శాతం తగ్గింది. 11 మ్యాచ్లు 5 విజయాలు 2 డ్రాలతో 4 పరాజయాలు ఎదుర్కొన్న భారత జట్టు 51.52 విజయాలతో టాప్ 5 లోనే ఉంది. ఈ నవంబర్ లో న్యూజిలాండ్ తో అలాగే వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్ లు తప్పక గెలిస్తేనే భారత్ ఫైనల్ రేస్ లో ఉంటుంది. తప్పక అంటే అన్ని మ్యాచ్ల్లో గెలిస్తేనే భారత జట్టు ఫైనల్ కు వెళ్తుంది, లేదంటే లేదు. ఇకపోతే ఈ మ్యాచ్ లో తప్ప ఏదైనా జరిగి ఉందంటే అది ఫాలోన్ ఆడించడమే. అప్పటికే శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు 89.4 ఓవర్లు బౌలింగ్ వేశారు. ఆ వెంటనే మళ్లీ బౌలింగ్ చేయడం అంటే బౌలర్లు అలిసిపోతారనే ఊహే లేకుండా టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న అనుచిత నిర్ణయమే మ్యాచ్ డ్రాకు కారణమైంది. మరో 30 నుంచి 40 ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటే ఆధిక్యం 400కు పైగా ఉండేది. అప్పుడు గెలుపు కోసం శ్రీలంక వికెట్లను సమర్పించుకునే అవకాశం ఉండేది. కానీ అలా చేయకుండా వరుసగా 2 ఇన్నింగ్స్ల పాటు టీమిండియా బౌలర్లు బౌలింగ్ చేయడం అలిసిపోయారనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంకకు 90 ఓవర్లు బౌలింగ్ చేస్తే రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 154 ఓవర్లు బౌలింగ్ చేశారు టీమిండియా బౌలర్లు. ఇలా టీం మేనేజ్మెంట్ తీసుకున్న అనుచిత నిర్ణయం కారణంగానే ఈ రెండో టెస్టు డ్రాతో ముగించుకోవాల్సి వచ్చింది.